ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించడానికి శ్రావణ మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసిన ముఖ్య సూత్రాల్లో ఉదయాన్నే నిద్ర నుంచి మేల్కొనటం, ఇంటి ముంగిట రతనాల ముగ్గులతో అలంకరణ చేసి ఇంటి గుమ్మానికి చక్కటి తోరణాలు, మామిడి తోరణాలు అలంకరింప చేసుకోవటం, ప్రతినిత్యం కూడాను లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామావళిని పఠించడం, 5 ఒత్తులు వేసి దీపారాధన చేయటం. 2 కుందుల్లో 5, 5, 10 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. అది కూడా ఆవు నేతితో దీపారాధన చేయటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. సిరులు కురిపించే సిరిలక్ష్మి లక్ష్మీదేవి కాబట్టి శ్రావణ మాస ప్రారంభం నుంచి కూడాను ప్రతి ఒక్క వనిత కూడాను లక్ష్మీదేవిని పూజించినట్లయితే తప్పనిసరిగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడమే కాకుండా సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ప్రసన్నా మమ సర్వదా అని శ్లోకాన్ని పఠించాలి. ఇలా పఠించినట్లయితే సర్వసంపదలు కూడా వస్తాయి. అంటే కేవలం ధనమే కాదు, ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు కీర్తి ప్రతిష్టలు, సంతానం, భూములు, సకల వస్తు వాహనాలు కూడాను లభ్యపడేట్టు చేసేటువంటి అద్వితీయమైన కల్పవల్లి మహాలక్ష్మీదేవి. అందుకే శ్రావణలక్ష్మి స్వాగతం అంటూ ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడాను లక్ష్మీదేవిని పూజించేటువంటి సంప్రదాయం. మంగళవారం వచ్చిందంటే చాలు గౌరీదేవిని పరిపూర్ణవంతమైనటువంటి సౌభాగ్యతత్వం కోసం పూజ చేసేటువంటి సాంప్రదాయం ఉంది. పెళ్లి కాని కన్యలు కూడాను గౌరీ వ్రతాన్ని ఆచరించినట్లయితే అనుకూలవంతమైనటువంటి భర్త లభ్యపడతాడు అని చెప్పేసి శాస్త్రం. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు మాత్రం 5 సంవత్సరాల పాటు తప్పనిసరిగా శ్రావణ మంగళవారం నోములు గౌరీదేవికి సంబంధించినవి చేస్తారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకేం గౌరీ నారాయణీ నమోస్తుతే అని చెప్పేసి వాళ్ళు ముత్తైదువులను పిలిచి వాయినాలు ఇచ్చి ఆ యొక్క తమ కంట పంట పండే విధంగా ఆశీస్సులు పొందడం జరుగుతుంది. ఈ విధంగా చేయటం వలన సౌభాగ్య కామేశ్వరీ దేవి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు వస్తాయన్నమాట. లక్ష్మీదేవి ఎవరింట్లో ఎక్కువగా ఉంటుంది అంటే ఆడబడుచులను గౌరవించేటువంటి ఇంట్లో. ఆడబడుచులు కన్నీరు కార్చకూడదు పుట్టింటికి వచ్చి. అలా కన్నీరు కార్చినట్టయితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అందుకని ఆమె కన్నీరు కార్చకుండా ప్రయత్నం చేయాలన్నమాట ఆడబడుచులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే. అలాగే గడప మీద కూర్చొని దువ్వుకోరాదు. జుట్టును దువ్వుకుంటూ ఉంటారు చాలామంది. వాకిట్లో కూర్చొని గడప మీద కూర్చొని దువ్వుకుంటూ ఉంటారు. అలా దువ్వుకున్నట్లయితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. సాయం సంధ్యా సమయంలో నిద్రపోకూడదు. 5 గంటల నుంచి 6 గంటల లోపల ఏ ఇంట్లో అయితే ఎవరైతే నిద్రపోతూ ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రానే రాదన్నమాట. అందున శుక్రవారం నాడు శుక్రవారము పొద్దు నిదురపోవద్దు అని చెప్పేసి లక్ష్మీదేవి చెప్పింది. నీళ్ళల్లో ఉంది, పాలల్లో ఉంది, పళ్ళల్లో ఉంది. పండ్లు ఎవరైనా ఇస్తే అవి కుళ్ళిపోకుండా చూసుకోవాలి. మీకు తోచింది తిని మిగతాది దానం ఇవ్వాలి, ఏ పదార్థాలైనా. అట్లాగే పాలు కూడానంతే. పాలు కూడాను పొంగిపోకూడదు. ప్రతినిత్యం స్టవ్ మీద పెట్టి ఏదో మాట్లాడుతూ పొంగిపోయినట్లయితే రుణాలు ఎక్కువ చేయాల్సి వస్తుంది. పాలు పొంగిపోకుండా చూసుకోవాలి. ఒక్క ఆదివారం నాడు కనుక పాలు పొంగినట్లయితే ఆరోగ్యవంతులమైన జీవితం గడుపుతారు. అంటే సూర్యభగవానుడికి పాలు పొంగించినట్టు లెక్కగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ప్రతి శుక్రవారం కూడాను ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసి ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
ఆవు నెయ్యి వేసి కిస్మిస్, జీడిపప్పు, యాలక్కాయలు ఇవన్నీ కూడా వేయాలి. అవన్నీ వేసి తయారు చేసిన అన్నపు పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి వాటిని 10 మందికి పంచినట్లయితే లక్ష్మీదేవి ఎంతగానో ఆనందిస్తుంది. అట్లాగే పద్మపుష్పాలు దొరికితే పద్మపుష్పాలతో పూజ చేయాలి. పద్మపుష్పాలు దొరకని వాళ్ళు వెండి పద్మపుష్పాలు తయారు చేయించుకొని వాటితో కూడా పూజ చేసుకోవచ్చు ప్రతినిత్యం కూడాను. పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయ తక్షి అంటూ లక్ష్మీదేవిని కొలిచి శ్రావణ లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి పాత్రలై తరించాలి. అలాగే శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడాను ఆచరిస్తారు. ఈ వరలక్ష్మి వ్రతం చేయటం వలన సౌభాగ్య స్థితితో పాటు అద్వితీయమైనటువంటి సంపద కూడా వచ్చి తీరుతుంది ప్రతి ఒక్కరికి అని మనకు శాస్త్రం చెబుతుంది. అందుచేత సిరులు చిందించే శ్రావణ లక్ష్మి ప్రతి ఇంటా కూడాను ఆరోగ్య ఐశ్వర్య అష్టైశ్వర్యాల్ని ప్రసాదించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.